పాకిస్తాన్ మళ్లీ కుటిల బుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా తెలుస్తుంది. ఆర్ఎస్పురా, అఖ్నూర్, చామ్, బింబర్లో కూడా మళ్లీ పాక్ కాల్పులు, హెవీ షెల్లింగ్స్ కు పాల్పడుతుందని సమాచారం. కశ్మీర్ వ్యాలీలో మళ్లీ పాక్ డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరుపుతున్నట్లు కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మళ్లీ సరిహద్దుల్లో కాల్పులు వినపడుతున్నాయంటూ కూడా ఒమర్ ట్వీట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి నెలకొల్పే విధంగా కూడా రెండు దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ప్రతినిధులతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఏదైతే యుఎస్ కి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ అయితే చేశారు. రెండు దేశాలు కూడా శాంతియుత చర్చలకైతే వచ్చాయి, కాల్పులు విరామణ ఇవ్వాలంటూ సీజ్ ఫైర్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చర్చలో జరిగినటువంటి 2-3 గంటల గడవక ముందే ఇటు జమ్మూ కాశ్మీర్ లో మరొకసారి కాల్పుల మోత అయితే వినిపిస్తున్నట్టుగా ఈ పెద్ద ఎత్తున కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు పూంజ్, రాజౌరి, అఖ్నూర్, మెందర్, ఆర్ఎస్పురా ప్రాంతంలో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వారు మరలా కాల్పులు అయితే జరుపుతున్నారు. వరుసగా కూడా అక్కడ నుంచి డ్రోన్లన్నీ కూడా భారతదేశం వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు అయితే గురైపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే శాంతి చర్చలు జరిగాయో శాంతి చర్చలు జరిగిన అనంతరం కూడా పాకిస్తాన్ అయితే మరలా పుట్టుల బుద్ధి అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుక్కతో ఒక వంకర అనే ఆ చందాన ప్రస్తుతం పాకిస్తాన్ అయితే మరలా కూడా అలాగే వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని అయితే అక్కడ నుంచి బుల్లెట్ల వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మిసైల్స్ ని అలాగే డ్రోన్స్ ను కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కాల్పుల విరామణ ఒప్పందం జరిగిన తర్వాత వారంతా కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తరుణంలో మరలా కూడా పూర్తిగా పాకిస్తాన్ నుంచి ఇప్పటికే అటు నుంచి రాకెట్ల వర్షం రావడంతో వారంతా కూడా బీతిల్లిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో మరలా కూడా బ్లాక్అవుట్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాల్పుల విరామణ ఒప్పందం ఏదైతే ఉందో ఆ కాల్పుల విరామణ ఒప్పందాన్ని పూర్తిగా కూడా పాకిస్తాన్ ఉల్లంఘించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి సమయంలో పాకిస్తాన్ ఏ సమయంలో ఇలా కాల్పుల విరామం జరిపి ఆ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తుందో తెలియక అక్కడ ఉన్నట్టు వారంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతంలో ఈ రోజు మరలా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని బుల్లెట్ల వర్షాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి వారంతా కూడా మిసైల్స్ అన్ని కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ఏదైతే రెండు దేశాలు కూడా చాలా సమితంగానే వచ్చాయి, రెండు దేశాల మధ్య కూడా శాంతి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. శాంతి చర్చల అనంతరం ఈ నెల 12వ తేదీని కూడా మరలా దీనిపైన అయితే చర్చించున్నారు. ఇప్పటికే సాయంత్రం 5 గంటల నుంచి కూడా పూర్తిగా కాల్పుల్ని ఉల్లంఘించాలంటూ విరామాన్ని ఇవ్వాలంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రెండు దేశాలు కూడా పూర్తిగా ఆర్థికంగా నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పూర్తిగా కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా కూడా కాల్పుల విరామానికి ఇటు భారతదేశం నుంచి అయితే పూర్తిగా కాల్పులు అయితే విరామించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా విరమించి మరలా కూడా కాల్పులు అయితే జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వస్తున్నటువంటి ఏవైతే రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాకెట్స్ అన్ని కూడా రాత్రి సమయంలో కావడంతో ఎక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా దాదాపు 10 నుంచి 15 రాకెట్లు అక్కడ నుంచి డ్రోన్స్ కూడా భారతదేశం భూభాగం వైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లను టార్గెట్ చేసుకుని అయితే పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ కు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎవరైతే సీఎం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ కూడా వేశారు. ఇప్పటికే పాకిస్తాన్ అయితే కాల్పుల విరామను ఉల్లంఘించిందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ లోనే పూర్తిగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే బీతిల్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రశేఖర్,
పాకిస్తాన్ మళ్లీ కుటిల బుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలుస్తుంది. ఆర్ఎస్పుర, అఖ్నూర్, చామ్, బింబర్లో కూడా మళ్లీ పాక్ కాల్పులు జరుపుతుంది. హెవీ షెల్లింగ్ కు పాల్పడుతుందని కూడా సమాచారం అందుతుంది. కాశ్మీర్ వ్యాలీలో మళ్లీ పాక్ డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరుపుతున్నట్లు కూడా కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మళ్లీ సరిహద్దుల్లో కాల్పులు వినపడుతున్నాయని కూడా ఒమర్ ట్వీట్ చేశారు.